హాయ్ అండి, అందరికీ నమస్తే. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రజెంట్ ఎక్కడున్నామంటే గట్కేసర్ శ్రీ ధ్రువశక్తి ఆర్ట్స్ వర్క్షాప్లో అయితే మనం ఉన్నాం ఈరోజు. సో ఇక్కడ భయ్య నిజంగా మనం ప్రజెంట్ నార్మల్గా యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో చూస్తున్నాం కదా, ఒక గణేశుడు మాత్రం అవుట్పుట్ డిస్ప్లేలో పెట్టిర్రు. వేరే లెవెల్లో అవుట్పుట్ వచ్చింది. అండ్ ఈ అన్నదే ఓన్ ఫేస్. సో ఇక్కడ రివీలింగ్ అయింది. ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహాలు మాత్రం నిజంగా వేరే లెవెల్లో ఉన్నాయి, గణేశులు మాత్రం. సో ప్రతి ఒక్కరు చూస్తారు కదా, ఈ వ్లాగ్ చూసేటోళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. సో ఇందులో ప్రజెంట్ మీరు చూసే ప్రతి ఒక్క గణేష్ మీకు నచ్చకపోతే చూడండి భయ్య, నిజంగా చెప్తున్నాం కదా, అసలు మాటలు కూడా లేవు. లైవ్లో వచ్చి చూడండి ఒక్కసారి. మీరు చూడంగానే మీరు యూత్ మొత్తం ఆల్రెడీ బుకింగ్ చేసుకుంటారు. ఆ విధంగా అవుట్పుట్ అయితే వచ్చింది. అండ్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి ఈ మండపం ఇక్కడికి వెళ్ళే విగ్రహాన్ని వినాయకుడు ప్రతి ఒక్క మండపంలో చెప్తున్నాం కదా, రాసి పెట్టుకోండి. ఏ లెవెల్లో కనబడుతుందంటే ఆ లెవెల్లో కనబడుతుంది. అంత అవుట్పుట్ లెవెల్లో అయితే ఈయన మనకి ఇస్తుండు. సో లేట్ చేయకుండా మనం వీడియోలో వెళ్ళిపోదాం. అండ్ ప్రతి ఒక్క లాంగ్ వీడియో ఉంటుందండి, కొంచెం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో ప్రతి ఒక్కళ్ళు చూడండి గైస్, నిజంగా చెప్తున్నాం కదా, మైండ్ బ్లాక్ అవుతుంది, అంత అద్భుతంగా ఉంటుంది. సో చలో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్ గైస్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మన గట్కేసర్ శ్రీ ధ్రువశక్తి ఆర్ట్స్ వర్క్షాప్లో అయితే మనం ఉన్నాం. సో ఇక్కడ చూసుకోవచ్చు అన్న వాళ్ళది. సో ఇది ఎంట్రన్స్ ఉంది. ఫస్ట్ వాళ్ళ బ్యానర్ అయితే చూపిస్తున్నాను, చూసుకోండి. సో శ్రీ ధ్రువశక్తి ఆర్ట్స్ అన్న వాళ్ళ మొబైల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనము. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. సో గైస్, ఫస్ట్ విగ్రహం వచ్చేసి మన త్రిమూర్తి గణేశుడు అండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది సుమారు ఒక 10 ఫీట్ల పైన ఉండొచ్చు. సో లాస్ట్ ఇయర్ అన్న సేమ్ మోడల్ అయితే మేకింగ్ చేసిండు, కాకపోతే ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి మేకింగ్ అయ్యిండు. సో చూసుకోవచ్చు. అండ్ ఫస్ట్ కోటింగ్ పెయింటింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ వర్క్ మాత్రం ఫాస్ట్గా నడుస్తుంది గైస్. సో చూసుకోవచ్చు, ఇక్కడ ఇది అయిపోయింది కదా. సో సెకండ్ విగ్రహం వచ్చేసి సో డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి గణేశులవి. సో ఫేసింగ్ కానివ్వండి, బాడీస్ కానివ్వండి, అన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఉంటాయి. అండ్ ఈ విగ్రహం మాత్రం ఇంకొకటి చూపిస్తాను చూడండి భయ్య, నిజంగా చెప్తున్నాను కదా, బోరాం పాముల మీద నించొని భరతనాట్యం చేస్తారు అన్నారు. సో చూసుకోవచ్చు పాములు ఏ విధంగా ఉన్నాయో. సో ఇక్కడ సుమారుగా 6 పాముల మీద స్వామివారు చూసుకోవచ్చు ఏ విధంగా నించొని ఉన్నారో. సో డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి గణేశుడు అయితే ఇక్కడ అయితే వేరే లెవెల్లో అండ్ మోడల్స్ మాత్రం నిజంగా చెప్తున్నా కదా, చాలా అద్భుతంగా ఉంది. సో ఫేసింగ్లో కూడా చూసుకోవచ్చు మన స్వామివారిది దశావతారం హ్యాండ్స్ అయితే వచ్చింది గైస్. సో మొత్తం 8 హ్యాండ్లతోటి స్వామివారు మొత్తం పాములతోటి చూసుకోవచ్చు ఏ విధంగా ఉండో. సో స్టాండింగ్ పొజిషన్ గణేశుడు. అండ్ మనకు ముంబైలో లాస్ట్ ఇయర్ 2025లో బాగా ఫేమస్ అయిన మన అరుంధత్తే మోడల్ ఏ విధంగా మేకింగ్ చేసిర్రో, సో అదే కాన్సెప్ట్ తోటి అన్న వాళ్ళైతే 2026లో మనకు అన్న వాళ్ళు అయితే ఇక్కడ మేకింగ్ చేస్తారు. సో చూసుకోవచ్చు గైస్, ఇక్కడ రాక్షసుడు కింద పండుకొని ఉన్నారు. అండ్ స్వామివారు వచ్చేసి ఇంకా ఫుల్ వర్క్ అయితే అవ్వలేదు. సో స్వామివారు వచ్చేసి మనకు మొత్తం స్కైలో ఉండు. స్వామివారు వచ్చేసి మొత్తం మనకు స్టాండింగ్ పొజిషన్లో ఉండు, కాకపోతే మొత్తం ఫుల్ బాడీ అనేది గాల్లో లేకుండా కొంచెం బ్యాలెన్సింగ్ అవుట్పుట్ అయితే అనేది ఇచ్చిండ్రు. సో ఫేసింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చింది ఫేసింగ్ కూడా. అండ్ ఇక్కడ నంది మీద కూర్చున్న గణేశుడు. సో మన నందిని చూసుకోవచ్చు, నందీశ్వరుడు ఏ విధంగా ఉండో. సో నంది ఈ విధంగా ఉంటే దాని మీద మనకు హాఫ్ మూన్ కూడా వచ్చింది గైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు నంది మీద హాఫ్ మూన్ మీద మన గణేశుడు. సో చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. సో స్వామివారు వచ్చేసి మనకు చాలా అద్భుతంగా అవుట్పుట్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ కూడా స్టాండింగ్ పొజిషన్. సో శివుని కాన్సెప్ట్ అనుకుంటాను నాకు తెలిసి, మొత్తం స్టాండింగ్ పొజిషన్లో ఉండు గణేశుడు. అండ్ మనం తొండం చూస్తారు కదా, ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్లతోటి తొండం అయితే మేకింగ్ అయి ఉంది. సో ఇక్కడ కూడా మొత్తం స్టాండింగ్ పొజిషను. అండ్ ఇక్కడ కూడా స్టాండింగ్ పొజిషన్. సో పైన అనేది రాడ్ అనేది కాన్సెప్ట్ ఇచ్చారు. సో ఇదే కాన్సెప్ట్ అయితే మనకు అయితే తెలియదు గైస్. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మన కృష్ణుని మోడల్లో ఉన్న గణేశుడు. సో చాలామంది లైక్ చేస్తారు కాబట్టి సో అందరూ జై కృష్ణ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో మన కృష్ణుని మోడల్లో ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. అండ్ పక్కనే వచ్చేసి మనకు పికాక్ కూడా వచ్చింది. సో ఫుల్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో కృష్ణుని మోడల్ గణేష్ మాత్రం నిజంగా హైలైట్ ఉంది. వచ్చేసి గైస్ మొత్తం మనకు ఓన్లీ జస్ట్ సిట్టింగ్ పొజిషన్ గణేష్లో అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్లతోటి మేకింగ్ అయితే అయినాయి. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామివారు వచ్చేసి త్రిమూర్తి గణేశుడు. సో ఏ విధంగా కూర్చొని ఉన్నారో చూసుకోవచ్చు స్వామివారిని. అండ్ ఇంకొక పక్కనైతే వెళ్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక్క మోడల్ కూడా సేమ్ పీసెస్ అనేది లేవు. కాకపోతే
అన్ని చేంజెస్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇందులో కొన్ని మనకు మేకింగ్స్ ఫుల్ వర్క్ అనేది అయిపోయింది. అవి మీకు చూపిస్తాను. సో అవి చూసి అవుట్పుట్ మీరే వచ్చి విజిట్ అయ్యి బుకింగ్ చేసుకుంటారు. ఆ విధంగా ఉంటాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము ప్రజెంట్ సిట్టింగ్ పొజిషన్ గణేశుడు. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు గైస్. సో ఫ్రెండ్స్, ఇది మనకు అసలైన అవుట్పుట్ గణేశుడు అంటే ఈ 2026లో మన ధృవశక్తి ఆర్ట్స్లో అన్నవారు చూసుకోవచ్చు. పాము ఏ విధంగా ఉందో చూస్తారు కదా. సో పాముని స్వామివారు వచ్చేసి తొక్కి మనకు త్రిశూలం కూర్చున్నట్టు ఆ కాన్సెప్ట్ తోటి గణేశుడు. సో చూసుకోవచ్చు స్వామివారు ఏ విధంగా ఉన్నారో. నిజంగా చెప్తున్నా కదా భయ, బొరాన్ అంటే బొరాన్ ఉంది గణేశుడు మాత్రం. మన హైదరాబాద్లో ఈ విధంగా అవుట్పుట్ ఇచ్చే వాళ్ళంటే ఎవ్వరు లేరు. సో చూసుకోవచ్చు మన అన్న వచ్చేసి అవుట్పుట్ ఇచ్చి ఈ లెవెల్లో గణేశుడిని మేకింగ్ అవుట్పుట్ తీస్తుందంటే ఇంకా మీరే చూసుకోవచ్చు. ఇది ఫుల్ వర్క్ కంప్లీట్ అయినాక ఇంకా చూసుకోవచ్చు. ఇంకా మండపంలో ఈ విధంగా కూర్చోబెడితే ఇంకా బాబా మించిన వాళ్ళు లేడు దాన్ని. ఇంకా చాలా ఉన్నాయి దీనికన్నా. సో చూసుకోవచ్చు ఒకసారి. సో ఇక్కడ స్టాండింగ్ పొజిషన్ ఉన్నారు గణేశుడు. సో ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నారు స్వామివారు వచ్చేసి. సో ఇది మన మల్లికార్జున స్వామి అంటే మనకు నార్మల్గా కొమరవెల్లి మల్లన్న రూపంలో ఉంటాడు దర్శనం. ఆ కాన్సెప్ట్ తోటి అయితే మేకింగ్ చేశారు. సో స్వామివారిని చూసుకోవచ్చు. దీని పేరు అనేది అంత ఐడియా లేదు కాబట్టి ఆ టైప్లో అన్నాను గైస్. సో ఇక్కడ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉన్నాయి పెద్ద పెద్ద గణేశులు మాత్రం. సో ఇక్కడ చక్రం అనేది చూస్తారు కదా ఏ విధంగా ఉందో. సో దాని మీద స్వామివారు వచ్చేసి నించొని ఉన్నారు. అండ్ ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్లో మాత్రం నిజంగా గణేశులు మాత్రం చాలా ఉన్నాయి. ఒక్కసారి మీరు వచ్చి విజిట్ అవ్వండి భయ్యా. నిజంగా చెప్తున్నాను కదా, బల్ల గుద్ది కొట్టి చెప్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది హంస మీద కూర్చున్న గణేశుడు. సో చూసుకోవచ్చు. సో హంస మీద ఏ విధంగా కూర్చొని ఉన్నారు స్వామివారు మనకు. నిజంగా హంస మీద దర్శనం బాగా చాలా అద్భుతంగా ఉంది. కాలు మీద కాలు వేసుకొని. అండ్ తొండం కూడా చాలా అద్భుతంగా వచ్చింది. సో ఒక్కసారి చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చిందో. అండ్ ఇక్కడ కూడా స్టాండింగ్ పొజిషన్. సో ఇది శివుడు కాన్సెప్ట్ గణేశుడు. సో చూసుకోవచ్చు మనము ఒక్కసారి స్వామివారు ఏ విధంగా దర్శనం ఇస్తారో చూసుకోవచ్చు భయ్యా నిజంగా. సో ఈ మొత్తం ఫస్ట్ కోటింగ్ అనేది పెయింటింగ్ అనేది అయిపోయింది. అండ్ ఇది కదా మనకు కావాల్సింది. అసలైన తండ్రి కొడుకుల అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉందో చూడండి. సో స్వామివారు వచ్చేసి శివుడు చూస్తారు కదా ఏ విధంగా కూర్చొని. సో దాని మీద వచ్చేసి మన గణేశుడు ఏ విధంగా కూర్చొని చూడండి గైస్. కాలు మీద కాలు వేసుకొని దర్జాగా యువరాజు లెక్క కూర్చోరు. సో శివుడు కూడా చూసుకోండి ఏ విధంగా కూర్చొని ఉన్నారో. కైలాసంలో కొండల మీద స్వామివారు శివుడు కూర్చొని ఉంటే ఆయన మీద మన స్వామివారు వచ్చేసి కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చొని ఉన్నారు. సో చూస్తారు కదా, ఇది కదా మనకు అవుట్పుట్ కావాల్సింది. ఇది కదా మనకు అసలైంది కావాల్సింది. చూస్తారు కదా గైస్ ఏ విధంగా ఉందో. సో అందుకే చెప్పేది ఒక్కసారి విజిట్ అవ్వండి, చూడండి ఏ విధంగా ఉంటుందో గణేశులు మాత్రం. నిజంగా చెప్తున్నా కదా, బొరాన్ అంటే బొరాన్. అసలు ఈ గణేశుని మండపంలో కూర్చోబెట్టిరనుకో నిజంగా చెప్తున్నా భయ్య, నిజంగా వేరే లెవెల్. ఇంకా చెప్పాలని మాటలు కూడా లేవు. సో ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ ఏ విధంగా కూర్చొని ఉన్నారు. సో మన విష్ణుదేవుడు అవతారంలో ఉన్నట్టు గణేశుడు వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి సో గైస్ ఇదైతే మొత్తం పర్వత కొండం మీద వచ్చేసి స్వామివారు కూర్చొని ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మన సుబ్రహ్మణ్య స్వామి ఏ విధంగా కూర్చొని ఉన్నారో. సో స్వామివారు వచ్చేసి తన మీద చేయి పెట్టుకొని ఏ విధంగా కూర్చొని ఉన్నారు చూస్తారు కదా. నిజంగా వేరే లెవెల్ భయ్యా నిజంగా చెప్తున్నట్టు కదా. ఇది మనం ముంబైలో ఉన్నామనుకుంటే వాళ్ళు. సో మన హైదరాబాద్లో గట్కేసర్లో మనకు శ్రీ ధృవాక్షి ఆర్ట్స్లో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. నిజంగా చెప్తున్నా కదా. సో మీకు అసలైన అవుట్పుట్ గణేశుడు ఏందో నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ అన్ని ముంబై కాన్సెప్ట్లో కాదు, మన హైదరాబాద్ కాన్సెప్ట్లో ముంబై మోడల్లో గణేశుడు చూసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు శివలింగం సో ఇది శివలింగం ఏ విధంగా ఉందో చూస్తారు కదా. సో శివలింగం మీద మన పాము వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది. సో స్వామివారు వచ్చేసి శివలింగం. అండ్ ఇక్కడ చూసుకోండి పర్వత కొండ మీద స్వామివారు వచ్చేసి కూర్చొని ఉన్నారు. సో గణేశుని చూసుకోవచ్చు ఏ విధంగా. సో అక్కడ నుండి మనకి ఇక్కడ శివలింగాన్ని అభిషేకం చేస్తున్నట్టు. సో గణేశుడు వచ్చేసి శివలింగాన్ని అభిషేకం చేస్తున్నట్టు కాన్సెప్ట్. సో దీని బ్యాక్గ్రౌండ్లో ఏ విగ్రహం ఉందనుకుంటున్నారో ఒక్కసారి చూసుకోండి. నిజంగా చెప్తున్నా కదా. సో శివుడు ఏ విధంగా ఉందో చూసుకోండి. స్వామివారు వచ్చేసి మన శివుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో ఇంత పెద్ద హైట్లో ఉందంటే నిజంగా గ్రేట్. అండ్ దాని ముందర ఆయన కొడుకు సో గణేశుడు వచ్చేసి ఏ విధంగా ఇక్కడ కూర్చొని ఉన్నారు చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకు లింగం. సో ఇది మొత్తం చూస్తారు కదా. సో ఇక్కడ పాలాభిషేకం చేస్తున్నట్టు స్వామివారు వచ్చేసి ఇది అవుట్పుట్ మొత్తం టోటల్లీ. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు జస్ట్ సిట్టింగ్ పొజిషన్. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారు వచ్చేసి సుమారు మనకు ఒక 10 feet అవుట్పుట్లో అనేది ఇక్కడైతే ఉంది కదా.
దశావతారాలతోటి. సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ దాని బ్యాక్గ్రౌండ్లో మనకు చూసుకోవచ్చు ఏ విధంగా అవుట్పుట్ వచ్చిందో. సో ఇది వచ్చేసి మనకు గరుడ. సో గరుడ దేవుడిని చూసుకోవచ్చు ఏ విధంగా కూర్చొని ఉన్నారో, అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందో. మొత్తం వేరే లెవెల్ గైస్, నిజంగా చెప్తున్నాం కదా, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఉర్రా మాస్ గణేష్లు చూసుకోవచ్చు. సో మన ముంబైలోనే కాదు, మన హైదరాబాద్లో ఈ విధంగా గణేష్లు ఉంటారని చెప్పేసి అన్న వాళ్ళు ప్రూవ్ అయితే చేసుకోరు. సో ఇక్కడైతే ఏ విగ్రహం వస్తుందో తెలియదు. సో ఇదైతే ఫుల్ కంప్లీట్ అవ్వలేదు. సో ఇక్కడ చూస్తారు కదా అన్ని విగ్రహాలు. సో స్వామివారు వచ్చేసి కాలు మీద కాలు కూర్చొని ఉన్నట్టు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు జస్ట్ సిట్టింగ్ పొజిషన్. సో గైస్ ఇప్పుడు అసలు సీజన్ గణేశ్వర్ మీకు అవుట్పుట్ అనేది ఫేసింగ్ చూపిస్తాను చూడండి, ఫుల్ కంప్లీటెడ్. సో ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారిని ఏ విధంగా ఉందో. సో గైస్ ఇక్కడ ఇప్పుడు చూడండి గైస్ నిజంగా ఏ విధంగా ఉందో. నిజంగా చెప్తున్నా కదన్నా, ఈ విధంగా అవుట్పుట్ తీయాలంటే ఇవ్వని వల్ల కూడా కాదు. సో చూసుకోవచ్చు మన అన్న వాళ్ళు ఏ విధంగా అవుట్పుట్ ఇచ్చారో. నిజంగా చెప్తున్నా కదా వేరే లెవెల్లో ఉంది అవుట్పుట్. గణేశుడు మాత్రం నిజంగా చెప్తున్నా, ఒక్కసారి విజిట్ అవ్వండి అయ్యా. మాటలు కూడా లేదు, చూడగానే బుకింగ్ చేసుకుంటారు ఆ విధంగా ఉంది గణేశుడు మాత్రం. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు స్టాండింగ్ పొజిషన్లో ఉన్న శివుడు. సో ఏ విధంగా వచ్చిండో నిజంగా వేరే లెవెల్లో ఉండు గణేశుడు మాత్రం. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ స్టాండింగ్ పొజిషన్ కదా. సో ఇక్కడ వచ్చేసి అందరూ జై బజరంగబలి హనుమాన్ అని చెప్పేసి కామెంట్ చేయండి, జై శ్రీరామ్ అని చెప్పేసి. సో గైస్ ఇక్కడ చుట్టూ మొత్తం మన బజరంగబలి హనుమానే. సో ఏ విధంగా ఉన్నారో చూడండి. స్వామివారు వచ్చేసి హనుమంత్ మొత్తం 5 పీసెస్ ఉన్నాయి గైస్. సో బ్యాక్గ్రౌండ్లో కూడా ఒక్కొక్కటి వస్తుంది అనుకుంటాను, రాదనుకుంటాను. 5 పీసెస్లతోటి మనకు పైన ఏ విధంగా కూర్చొని ఉన్నారు చూడండి. స్వామివారు వచ్చేసి దశావతారాలతోటి అవుట్పుట్ అనేది నిజంగా వేరే లెవెల్లో ఉంది గణేశుడు. సో చూస్తారు కదా ఏ విధంగా ఉందో. అండ్ సో ఇక్కడ కూడా స్వామివారు వచ్చేసి కూర్చొని ఉన్నారు, జై శ్రీరామ్. సో హనుమంతుడు ఏ విధంగా కూర్చొని ఉన్నారు చూస్తారు కదా. సో ఇక్కడ స్టాండింగ్ పొజిషన్ ఉన్నాడు గణేశుడు మాత్రం. సో ఇది రాముడిని కాన్సెప్ట్ పడుకుంటాం గైస్. సో చూసుకోవచ్చు స్వామివారు మన హనుమాన్ ఇక్కడ కూర్చొని ఉన్నారంటే మన రాముడు వచ్చేసి నించొని కాన్సెప్ట్ అవుతుంది, స్టాండింగ్ పొజిషన్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనము. సో ఇది కూడా స్టాండింగ్ పొజిషన్ గణేశుడు. అండ్ ఇక్కడ మన తాబేళ్ళు చూస్తారు కదా. సో చాలా పెద్ద ఉంది తాబేళ్ళు. తాబేళ్ళు మీద స్వామివారు కూర్చొని ఉన్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం డమరుకం మీద నించొని ఉన్నారు స్వామివారు వచ్చేసి. సో డమరుకం చూస్తారు కదా ఏ విధంగా ఉందో. సో దాని మీద అయితే స్టాండింగ్ పొజిషన్ గణేశుడు. అండ్ ఇక్కడ శివుని కాన్సెప్ట్ గణేశుడు చూసుకోవచ్చు. ఒక్కొక్క డిఫరెంట్ మోడల్లో ఉన్నాయి గణేశులు మాత్రం. శివుని కాన్సెప్ట్లోనే చాలా డిఫరెన్స్ ఉన్నాయి గైస్. సో చూస్తారు కదా. సో గైస్ ఈ కాన్సెప్ట్ గణేశుడు చూసుకోవచ్చు ఒక్కసారి. మనము గరుడ దేవుడి మీద విష్ణుదేవుడు వెళ్తారు కదా గైస్. సో అదే కాన్సెప్ట్ తోటి ఇక్కడ గరుడ దేవుడు చూసుకోవచ్చు. సో గరుడ దేవుడిని దాని మీద మన విష్ణుదేవుడు మోడల్లో గణేశుడు వచ్చేసి వెళ్తున్నట్టు. సో చూసుకోవచ్చు ఒక్కసారి ఏ విధంగా ఉందో. నిజంగా వేరే లెవెల్ ఉంది. అండ్ నంది తల మీద కూర్చొని ఉన్న గణేశుడు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు స్వామివారు తొండం అనేది ఒక్కొక్క కాన్సెప్ట్లో డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉన్నాయి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా చాలా డిఫరెన్స్. సో ఒక్కొక్క స్వామివారి ఫేసింగ్లో కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పాము అనేది ఎంత పెద్దగా ఉందో. సో స్నేక్ని చూస్తారు కదా ఎంత పెద్దగా ఉందో. పాము మీద కూర్చున్న గణేశుడు. సో ఒక్కసారి చూడండి ఏ విధంగా ఉందో గణేశుడు మాత్రం. అండ్ ఇక్కడ మనకు పక్షి మీద కూర్చున్న గణేశుడు. సో పక్షి మనకు అంటే హంసను చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. సో హంస మీద కూర్చున్న గణేశుడు. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్లతోటి చాలా అద్భుతంగా ఉన్నాయి గణేశుడు మాత్రం. అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఇక్కడ చూసుకోవచ్చు. సో గైస్ ఇది చూస్తారు కదా, ఇది చూడగానే అందరికి చాలామందికి అర్థమైపోతుంది. సో ఒక్కసారి మన మనిషి హెడ్ అంటే పుర్రే రాక్షసుడి మీద కూర్చున్న శివుని కాన్సెప్ట్లో ఉన్న గణేశుడు గైస్. సో ఒక్కసారి చూసుకోవచ్చు శివుడు ఏ విధంగా కూర్చొని ఉన్నారో. సో నార్మల్గా మనకు శివుడు రాక్షసుడి మీద కూర్చొని ఉంటారు కదా. సో చూసుకోవచ్చు ఒక్కసారి. సో గైస్ సేమ్ కాన్సెప్ట్ తోటి సో ఇది మేకింగ్ అయితే ఎత్తింది గణేశుడి. ఇందాక లోపల చూపించాను కదా. సో ఇక్కడ మాత్రం ప్రజెంట్ అయితే మేకింగ్స్ అవుతున్నాయి అన్ని గణేశులు. సో ఇంకా ఫుల్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు. అండ్ ఇంకా లోపల ఉన్నాయి, చాలా ఉన్నాయండి గణేశులు. సో ఇక్కడ నక్క అనేది చూస్తారు కదా ఏ విధంగా ఉంది, ఎంత పెద్దగా ఉందో భారీగా. సో ఈ నక్క మీద కూర్చొని వెళ్తున్న శివుని కాన్సెప్ట్ అనుకుంటా గైస్. సో స్వామివారు మొత్తం హైలైట్ అంటే హైలైట్ వేరే లెవెల్లో ఉండు. అండ్ అసలు సిసలైన సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ ఫేమస్ అవుతున్న గణేశుడు మొత్తం అవుట్పుట్ డిస్ప్లేలో పెట్టిన గణేశుడు అయితే చూసుకోవచ్చు ఏ విధంగా అవుట్పుట్లో ఉందో. సో మనకు మొత్తం స్కై బ్లూ కలర్ పంచ చూసుకోవచ్చు, ధోతి అనేది. అండ్ గ్రీన్ మనకు
పంచ్ అనేది అక్కడ ఉంది గైస్. సో అవుట్పుట్ విజువల్ ఏ విధంగా ఆ జ్యువెలరీస్ కానీ మనం మొత్తం కానీ చూసుకోవచ్చు. సో చూడండి ఇప్పుడు ఏ విధంగా ఉండో గణేశుడు నిజంగా సాక్షాత్తు ఆ స్వామివారు వచ్చి కూర్చున్నట్టు ఉంది. అంత అవుట్పుట్లో లెవెల్లో అయితే వాళ్ళు తీసి చూపించారు. ఇది హైదరాబాద్ కాన్సెప్ట్ అంటే. అండ్ ఇక్కడ జ్యువెలరీ వర్క్స్ కూడా చూసుకోవచ్చు. మొత్తం బంగారం మొత్తం స్వామివారి మీదనే ఉంది. సో మన హైదరాబాద్లో ఆల్ ఓవర్ తెలంగాణలో కాదని ఆల్ ఓవర్ ఇండియాలో బంగారం రేట్ పెరుగుతుంటే స్వామివారు చూసుకోవచ్చు ఏ విధంగా వేసుకొని కూర్చొని ఉన్నారో. సో ఆ కిరీటం మీద కానివ్వండి జ్యువెలరీస్ మొత్తం నిండిపోయింది. అంత అవుట్పుట్లో వచ్చింది. సో చెప్తున్నా కదా, బల్ల గుద్ది మరీ కొట్టి చెప్తాను అందరికీ, ఎవరైనా సరే ఒక్కసారి విజిట్ అవ్వండి, చూస్తే మీరే బొరా అని అంటారు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు స్వామివారు వచ్చేసి మన బుగ్గ మీద చేయి పెట్టుకొని కూర్చున్నట్టు. సో ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్లు ఉన్నాయి. సో ఇవి మొత్తం భారీ పెద్ద విగ్రహాలండి. సో ఇక్కడ అన్నీ చూసుకోవచ్చు. సో ఇక్కడ అన్నీ మేకింగ్స్ అవుతున్నాయి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మొత్తం మేకింగ్స్ అవుతున్నాయి ఇవన్నీ. సో ఇవన్నీ పెద్ద విగ్రహాలండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు దున్నపోతు మీద స్వామివారు చూసుకోవచ్చు ఏ విధంగా. సో దున్నపోతు మీద కూర్చొని ఉన్న గణేశుడు స్వారీ చేస్తున్నట్టు. సో ఇవన్నీ టోటల్లీ మేకింగ్ అవుతున్నాయి. ఇంకా ఫుల్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో అందుకని చెప్పేసి ఇవంతా చూపిస్తలేను మీకు. సో చిన్న గణేశులవి ఇంకా పెద్ద ఉన్నాయి. అటు సైడ్ ఉన్నాయి, చూపిస్తాం పదండి. గైస్ చూస్తారు కదా, ఇది ఏ విగ్రహం అంటే నిజంగా చెప్తున్నాం కదా భయ్యా, చూస్తే బొరాన్. సో ఆల్మోస్ట్ మీకు తెలిసిందంటే బజరంగ్ బలి ఏ విధంగా ఉన్నారు చూడండి. అందరు జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ జై హనుమాన్ అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి. సో స్వామివారు వచ్చేసి బజరంగ్ బలి సగం బాడీతోటి ఇక్కడ నించొని ఉన్నారు. సో దాని మీద మనకు ఇక్కడ చూసుకోవచ్చు గణేశుడు మొత్తం స్టాండింగ్ పొజిషన్ గణేశుడు గైస్. నించొని అయితే ఉండు. చాలామంది స్టాండింగ్ పొజిషన్ అంటే స్కై బ్యాలెన్సింగ్ పొజిషన్ అన్ని చూపిస్తారు కదా. ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లోనే మనకు రాక్షసుడిని తొక్కుతున్నట్టు. అండ్ త్రిమూర్తి ఆర్ట్స్ అంటే 3 మూర్తలతోటి స్వామివారు చూసుకోవచ్చు. విష్ణు అవతారం మోడల్లో గణేశుడు ఏ విధంగా నించుని ఉన్నారో. సో ఇక్కడ రాక్షసుడిని తొక్కుతున్నట్టు ఉంది. అండ్ ఇక్కడ జస్ట్ ఇది మనైతే వేణుగోపాల స్వామి మోడల్ అవతారం అనుకుంటా గైస్. సో గణేశుడు జస్ట్ సిట్టింగ్ పొజిషన్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్లతోటి నిజంగా చెప్తున్నాం కదా, బల్ల గుద్ది. ఇక్కడ కృష్ణుడిని చూడండి ఏ విధంగా వచ్చినారో. సో పంచకు మొత్తం అవుట్పుట్ వేరే లెవెల్ ఉంది. అండ్ మొత్తానికి చూసుకోవచ్చు కృష్ణుడు ఏ విధంగా ఉందో. కృష్ణుడు అవతారంలో ఉన్న గణేశుడు. సో మొత్తం స్టాండింగ్ పొజిషన్, చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు అసలు సిసలైన మన వేణుగోపాల స్వామి అవతారంలో ఉన్న గణేశుడు ఒక్కసారి చూసుకోండి. విజిట్ అయ్యాకో నిజంగా చెప్తున్నాను కదా. సో తొండంని చూసుకోవచ్చు. స్వామివారు ఏ విధంగా ఎంత పెద్ద తొండం వచ్చిందో ఏందో మొత్తం నిజంగా చెప్తున్నా కదన్నా, నిజంగా వేరే లెవెల్లో ఉంది. సో తొండమే ఇంత పెద్దగా వచ్చిందంటే ఇక స్వామివారు స్టాండింగ్ పొజిషన్లో మన వేణుగోపాల స్వామి అవతారంలో దర్శిస్తున్నంటే చూసుకోవచ్చు ఒక్కసారి. సో ఇక్కడ అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ స్వామివారు వచ్చేసి ఏదో చూపించినట్టు ఉంది. సో ఇక్కడ కూడా వచ్చేసి కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చుని చూసుకోవచ్చు ఒక్కసారి ఏ విధంగా ఉందో. ఇది కదా గణేశుడు అంటే, ఇది కదా మనకు కావాల్సింది. ఈ అవుట్పుట్లో ఉంటే ఎందుకు కొన్నారన్న, ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి విజిట్ అయ్యి బుకింగ్ చేసుకొని ఒక్కొక్క యూత్ వాళ్ళది ఒక్కొక్క మండపంలో ఒక్కొక్క కాలనీలో చూపించుకుంటారు అవుట్పుట్ అనేది ఈ విధంగా కావాలని చెప్పేసి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఏ లెవెల్లో ఉందో. సో ఇది మనకు రాముని కాన్సెప్ట్లో ఉన్న గణేశుడు ఇది మొత్తానికి. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మొత్తం సిట్టింగ్ పొజిషన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫేసింగ్ అనేది రాలే గైస్. సో ఇది ఏ దేవుడో నాకు తెలియదు. సో దాని మీద వచ్చేసి స్వామివారు కూర్చొని ఉన్నట్టు కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం ఒక్కసారి. అండ్ ఇక్కడ గుర్రాలు చూస్తారు కదా. సో గుర్రాల మీద సవారీ చేస్తున్న గణేశుడు. సో ఒక్కసారి చూసుకోండి అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందో. ఇది కదా. సో గైస్ ఈ విగ్రహాలు వచ్చేసి మొత్తం ప్రజెంట్ వర్కింగ్ నడుస్తున్న గణేష్లు ఇవి. సో మొత్తం టోటల్లీ ఫుల్ కంప్లీట్ అవ్వలేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు కదా ఏ విధంగా ఉందంటే నిజంగా మొత్తం టోటల్ ఓవర్ షెడ్ మొత్తం చూపించాను మీకు విగ్రహాలు గణేశులవి. సో చూసుకోవచ్చు ఇవన్నీ వర్కింగ్ నడుస్తున్నాయి. సో పనులు అనేది నడుస్తున్నాయి కాబట్టి ఇంకా ఫుల్ వర్క్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి జస్ట్ సింపుల్గా ఉన్నాయి గణేశులు చూసుకోవచ్చు. సో ఆల్ ఓవర్ హైదరాబాద్లో మనకు ఎక్కడ దొరకని గణేశులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఒక్కసారి విజిట్ అవ్వండి, చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఎంత పెద్ద భారీ గణేశులు అంటే ఈ 2026లో మనకు అవుట్పుట్ అనేది ఇక్కడ నుంచి వెళ్తుందేమో. సో ఇది టోటల్లీ మొత్తం అయ్యప్ప స్వామి కాన్సెప్ట్లోనే ఉంది. సో చూసుకోవచ్చు. సో సింహాసనం మీద కూర్చున్న గణేశుడు చూడండి, అన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉన్నాయి. సో
సో ఎంత మేకింగ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తాను. సో ప్రతి ఒక్కళ్ళు చూసినారు కదా గైస్, ఇది ఈ కాన్సెప్ట్ గణేష్లు అయితే మేకింగ్ అవుతున్నాయి. సో అందరూ సో ఒక్కసారి చూసుకోవచ్చు గైస్. సో ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్లో తోటి మొత్తం రెడీ అయితే ఉంది గణేష్లు. సో గైస్ ఇది ధృవశక్తి ఆర్ట్స్లో మేకింగ్ అవుతున్న 2026లో గణేష్లు గైస్. సో ప్రతి ఒక్కళ్ళు చూస్తారు కదా. సో ఈ వ్లాగ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అండ్ చూస్తారు కదా, ఒక్కసారి విజిట్ అవ్వండి. చూడంగానే నిజంగా ఇంకా మాటలు లేవు, వచ్చి బుక్ చేసుకుంటారు. ఆ విధంగా ఉంటుంది గణేష్లు మాత్రం. నిజంగా చెప్తున్నాను కదా, ఒక్కసారి విజిట్ అవ్వండి గయ్యా, ఒక్కసారి విజిట్ అవ్వండి అన్న. నిజంగా చెప్తున్నాను కదా, వేరే లెవెల్లో ఉంటుంది మీకు. సో అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, థ్యాంక్ యూ, జై హింద్.